చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. అదేంటి, కెప్టెన్ గాయపడితే గుడ్ న్యూస్ ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మేము చెప్పేది వింటే మీరు సీఎస్కే ఫ్యాన్ అయితే ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లకు ఆ జట్టు కెప్టెన్గా కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించనున్నాడు. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే ఆడిన మ్యాచ్లోనే ధోని తిరిగి బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరం అవుతాడని అనుకున్నారు. కానీ రుతురాజ్ కోలుకోవడంతో ధోనికి మళ్లీ సారథ్యం వహించే అవకాశం రాలేదు. కానీ తాజాగా గాయం తీవ్రత పెరగడంతో గైక్వాడ్ ఈ టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్న 9 మ్యాచ్లకు ధోనీనే కెప్టెన్గా ఉంటాడు. కాగా 2008లో ప్రారంభం సీజన్ నుంచి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే సీఎస్కే 5 టైటిళ్లు సాధించింది. కానీ 2022 సీజన్కు ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీని వదులుకున్నాడు. వయసు రీత్యా జట్టుకు మరో కెప్టెన్ను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ జట్టులోని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధోని సారథ్య బాధ్యతలు అప్పగించాడు. కానీ అతడి సారథ్యంలో సీఎస్కే దారుణ ప్రదర్శన చేయడంతో సీజన్ మధ్యలోనే మళ్లీ జట్టు పగ్గాలను ధోని అందుకున్నాడు. ఇక 2023 ఐపీఎల్లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్స్గా నిలబెట్టాడు. ఐపీఎల్ 2024 నుంచి తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను ప్రకటించాడు. అప్పటి నుంచి రుతురాజ్ కెప్టెన్గా ఉన్నాడు. తాజాగా గాయంతో రుతురాజ్ దూరం కావడంతో మళ్లీ సీఎస్కే పగ్గాలు ధోని చేతికి చిక్కాయి. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు దారుణ ప్రదర్శన చేసింది. ఆడిన 5 మ్యాచ్లలో 4 ఓడిఐ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. మరి ధోని కెప్టెన్సీలో మళ్లీ సీఎస్కే విజయాల బాట పడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.